కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎక్సైజ్ అధికారులతో అర్జెంట్ గా మీటింగ్ ఏర్పాటు చేశారు. కాసేపట్లో కల్తీ కల్లు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్షిస్తారు. కామారెడ్డి జిల్లాలో ఈ నెల 8, 9న వరుస ఘటనలు జరిగాయి. ఈ మొత్తం ఘటనలో 99 మంది అస్వస్థతకి గురైనట్టుగా తెలుస్తోంది. 27 మంది నిర్వాహకులపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. 4గురిని అరెస్ట్ కూడా చేశారు. ఆ కల్తీ కల్లుని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు ఎక్సైజ్ అధికారులు. మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఎన్ని గంటలకి ఈ సమీక్ష సమావేశం మొదలు కాబోతోంది? అండ్ ఇప్పటి వరకు 27 మంది నిర్వాహకులు కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శాంపిల్స్ ను కూడా ల్యాబ్ కి పంపారు. ఆ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఏం జరుగుతోంది ప్రస్తుతం? యాక్చువల్గా అయితే స్కెడ్యూల్ టైం 11 గంటలకే ఉండింది. కాకపోతే కొన్ని ప్రైవేట్ ప్రోగ్రామ్స్ వల్ల ఒక 1 అవర్ లేట్ అయింది. ఇప్పటికే ఎక్సైజ్ అధికారులంతా కూడా ICCCకి చేరుకున్నారు. ఒక సుదీర్ఘ రివ్యూ అయితే ఉండబోతుంది. ఎందుకంటే సీఎం చాలా పర్టికులర్గా ఉన్నారు. మొదటి నుంచి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ అంటూ చాలా పర్టికులర్గా ఉన్నారు. కాకపోతే కామారెడ్డి జిల్లాలో జరిగిన వ్యవహారంలో దాదాపు 100 మందికి పైగా హాస్పిటలైజ్ అయ్యారు. 100 మందికి పైగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇబ్బందులు పడ్డారు. సో వాళ్ళ దాంట్లో మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. సో వీరన్నింటినీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉన్నట్టుండి ఎక్సైజ్ శాఖ రివ్యూను ఈరోజు షెడ్యూల్ చేశారు. మంత్రి కూడా మొన్న మంత్రి జూపల్లి కూడా మహారాష్ట్ర పర్యటనలో ఉండడం. సో దానికి సంబంధించి ఇప్పటికే ఎక్సైజ్ శాఖ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక 6 నెలల నుంచి అయితే ఎక్సైజ్ శాఖ దీనిపైన మానిటరింగ్ చేసిందే లేదు. స్వయంగా సీఎం ఈరోజు రివ్యూ పెట్టేంత వరకు కూడా కల్తీ కల్లుపై ఎక్సైజ్ కమిషనర్ వెళ్ళి అక్కడ పర్యవేక్షించడమో లేకపోతే ఎక్సైజ్ కమిషనర్ వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళడమో ఏది కూడా చేయలేదు. ఈవెన్ టీవీ9 సంప్రదించినప్పుడు కూడా అడిగారు, విషయం అంతా సార్ట్అవుట్ అయిందని. కానీ అప్పటికి 60 మందికి పైగా బాన్స్వాడ హాస్పిటల్లో ఉన్నారు. సో దీనిపైనే సీఎం చాలా సీరియస్గా ఫోకస్ చేశారు. అటు టీవీ9 రెగ్యులర్గా అంటే కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూనే ఉంది ఈ అంశాన్ని. చాలా వరకు దాడులు జరిగాయి. అట్లాగే ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కేవలం ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ మీద ఎక్సైజ్ శాఖ వదిలేసినట్లుగా కనిపిస్తుంది. కేవలం ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడే కాదు, ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడే రైడ్స్ చేయడం కానీ తనిఖీలు చేయడం కానీ పక్కన పెడితే ఎక్సైజ్ శాఖ మామూలు టైంలో అసలు ఎలాంటి పర్యవేక్షణ దీనిపైన లేదు. ఆల్ఫోజోమ్, డైజోఫామ్ లాంటి మత్తు పదార్థాలను తీసుకొచ్చి 1000 లీటర్ల కల్లును తయారు చేస్తుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు రివ్యూ చాలా కీలకంగా మారింది. చాలా మంది అధికారుల పైన కూడా వేటు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రభాకర్.